రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తెలంగాణలో నిర్మాణం పూర్తయ్యి ఏపీ నిధుల కోసం వేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నిర్మాణం పూర్తి చేయవలసిన ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. 65 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భద్రాచలం రోడ్, కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రైల్వే శాఖ నుంచి గత ఏడాది హామీ లభించింది. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. ఎప్పుడు ప్రారంభమయ్యేది కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న నిబద్ధత పక్క రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు. భద్రాచలం రోడ్డు కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2011-12 బడ్జెట్లో రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 199.60 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ మార్గం నిర్మాణ వ్యయంలో సగం భరించేలా అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీంతో 200 కిలోమీటర్ల రైలు మార్గంలో దాదాపు 100 కిలోమీటర్ల వరకు నిర్మాణ వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు దాదాపు 54 కిలోమీటర్ల నిర్మాణ వ్యయాన్ని బొగ్గు రవాణా అవసరాల దృష్ట్యా తెలంగాణ తరఫున సింగరేణి సంస్థ భరించింది. ఈ కొత్త రైలు మార్గాన్ని 2022 నవంబర్లో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు 151 కిలోమీటర్ల మార్గం నిర్మించాల్సి ఉండగా పనుల్లో పురోగతి కనుమరుగైంది. ఇప్పట్లో కొవ్వూరు రైల్వే లైన్ ప్రారంభోత్సవం లేదనేది స్పష్టమవుతోంది. గత 65 సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు రైల్వే బడ్జెట్ సమావేశాల్లో చర్చలు తప్ప పేపర్కే పరిమితం అవుతున్నాయి తప్ప పనులు మాత్రం ఎక్కడా కనపడటం లేదు. అంటే ఆంధ్ర నుంచి కేటాయించాల్సినటువంటి 1100 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే సత్తుపల్లి టు కొవ్వూరుకి ఈ రైలు మార్గం ఏర్పడుతుంది. ఈ గోదావరి పుష్కరాలకి పేద ప్రజలు కూడా రైల్లో వచ్చి స్నానాలు చేసి పుష్కర స్నానాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది మేము భావిస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత భద్రాచలం రోడ్డు కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో స్తబ్దత నెలకొంది. గతేడాది జూలై, డిసెంబర్లో రైలు మార్గాన్ని నిర్మించాలంటూ పలుమార్లు రైల్వే అధికారులను ఏపీ నాయకులు కోరారు. దీంతో మరోసారి ఈ లైన్ నిర్మాణ పనుల అంశం తెరపైకి వచ్చింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ పనుల పురోగతిపై చర్చించేందుకు రైల్వే భవన్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవతో ఏపీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. భద్రాచలం రోడ్, కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తమ వాటా చెల్లించిందని, దీంతో సత్తుపల్లి వరకు నిర్మించామని జీఎం తెలిపినట్లు సమాచారం. మిగిలిన పనులకు సంబంధించి ఏపీ వాటా చెల్లిస్తే వెంటనే పనులు ప్రారంభించి 2030 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై భద్రాచలం రోడ్, కొవ్వూరు లైన్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏదైతే బొగ్గు తీసుకెళ్లడం కోసం వేసినటువంటి లైన్ ఉందో సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకి భద్రాచలం లైన్ అనేటువంటి పేరు కదా, అది కేవలం బొగ్గుకి పరిమితం చేశారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఇంజనీర్లకి, మేధావులుగా ఉన్నటువంటి రైల్వే ఆఫీసర్లకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అది ఇంకో ట్రాక్ వేసి ఉంటే, అదే లైన్లో ఇంకో ట్రాక్ వేసి ఉంటే ఎట్లా ల్యాండ్ అక్విజిషన్ చేసేసుకున్నారు. అంత ల్యాండ్ తీసుకున్న తర్వాత ఇంకో ట్రాక్ వేస్తే అది ప్యాసింజర్కు లేకపోతే ఎక్స్ప్రెస్లకు పనికొచ్చేది. 2011-12 తర్వాత ఈ అలైన్మెంట్ లో మార్పులు చేసి చంద్రుగొండ, భవన్నపాలెం మీదుగా సత్తుపల్లి వరకు కొత్త లైన్ నిర్మించారు. ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్తే మందలపల్లి, అశ్వారావుపేట మీదుగా ఏపీలోకి ఈ లైన్ వెళ్తుంది. అక్కడ జీలుగుమిల్లి, తాడ్వాయి రోడ్, జంగారెడ్డిగూడెం, రాజవరం, పొంగుటూరు, చిన్నాయిగూడెం, దేవరపల్లి మీదుగా కొవ్వూరుకు చేరుకుంటుంది. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు 150 కిలోమీటర్ల మేర నిర్మించే నూతన రైలు మార్గానికి 2155 కోట్ల అవసరమని గతేడాది తేల్చారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తన వాటాగా 1100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఆ ఫైల్ ఇంతవరకు కాలేదు. స్థానిక ఎంపీలు కానీ, ఇక్కడ తెలంగాణ ఎంపీ గారు రఘురామరెడ్డి గారు కానీ చొరవ చూపించి దీన్ని నిర్మాణానికి తొందరగా ఏర్పాటు చేయాలని ప్రజలందరూ ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. 1960 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కేవలం ప్రకటనలకి పరిమితమైంది. దీంతో నిర్మాణ వ్యయం ఏటేటా పెరుగుతోంది. ఇప్పటికైనా మరింత ఆలస్యం చేయకుండా నిర్మాణ వ్యయంలో సగం మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభమయ్యేలా ఏపీ ప్రభుత్వం చొరవ చూపించాలని 2 రాష్ట్రాలకు చెందిన గోదావరి తీర ప్రాంత ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.